వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో మరోసారి కాకీల బూట్లు శబ్దాలు గిరిజన గుండెల్లో గుబులు రేపుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి ఒకవైపు అటవీ రక్షణ చట్టాలు మరోవైపు వెరేసి చింతనమానేపల్లి రబ్బేనా మండలాలు ఇప్పుడు కత్తుల వంతెనగా మారాయి. వానాకాలం విత్తనం పండాల్సిన వేళ అక్కడ ఒక్కసారిగా యుద్ధ వాతావరణం ఎందుకు తలెత్తింది? అడవి బిడ్డలపై విచక్షణ రహితంగా లాఠీలు ఎందుకు విరిగాయి? తమకు లావణ్ పట్టాలు పహానీలు ఉన్నాయంటున్న గిరిజనులను రాత్రికి రాత్రే ఫారెస్ట్ అధికారులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? నాడు పోడు భూములు సమస్యను తీరుస్తామంటూ స్వయంగా హామీ ఇచ్చిన పాలకులు ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారు? నివురు గప్పిన నిప్పులా మారిన దిందా గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? అడవి బిడ్డల కన్నీటి వెనుక దాగున్న ఆ నిగూఢ సత్యం ఏంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. వానాకాలం సీజన్ మొదలు కావడంతోనే సిర్పూర్ నియోజకవర్గంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా చింతలమానేపల్లి రెబ్బెన మండలాల్లోని పోడు భూముల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగు కోసం వెళ్లిన గిరిజన రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ రాజుకుంది. తాత ముత్తాతల కాలం నాటి భూమిని వదిలేది లేదంటూ అడవి బిడ్డలు ఎదురు తిరిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి తోపులాట వరకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు రైతులు గాయపడడంతో గ్రామంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగి మోహరించారు. అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకొని గిరిజన మహిళలు, వృద్ధులు తీవ్ర నిరసన తెలిపారు. చివరకు దాదాపు 25 మంది పోడు రైతులను అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారంటూ అడవి బిడ్డలు కన్నీరు మున్నీరవుతున్నారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని బలవంతంగా కాగజ్ నగర్ డిఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు. తరతరాలుగా నమ్ముకున్న భూమి కోసం తాము చేస్తున్న పోరాటాన్ని అణచివేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తమ జీవనాధారమైన మట్టిని వదులుకోలేమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. ఎలాంటి దాడులు జరగలేదని అటవీశాఖ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పచ్చని అడవిలో పోలీసుల బూట్ల శబ్దాలు గిరిజన గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కడుపు నింపుకునే భూమిని లాక్కుంటే తాము ఎక్కడికి పోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చట్టాల పేరుతో తమ పొలాల్లోకి రావొద్దంటూ గిరిజన రైతులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ అరెస్టుల పర్వంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అటవీశాఖ మాత్రం తమ చర్యలను గట్టిగా సమర్థించుకుంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము అటవీ పరిరక్షణ చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చింతలమానేపల్లి మండలంలోని కర్జల్లి రేంజ్ పరిధిలో పెద్ద ఎత్తున అటవీ భూమి ఆక్రమణకు గురైందని వారు చెబుతున్నారు. దాదాపు 1600 ఎకరాల అటవీ భూమిని కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే 800 ఎకరాలను స్వాధీనం చేసుకుని ట్రెంచులు, ప్లాంటేషన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. మిగిలిన భూమిలో ఒక్కో కుటుంబానికి 4 ఎకరాల చొప్పున తాత్కాలికంగా వ్యవసాయం చేసుకునే వీలు కల్పించామని అధికారులు వెల్లడించారు. ఇంతటి సడలింపు ఇచ్చినప్పటికీ రైతులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారని అటవీశాఖ వాదిస్తోంది. పర్యావరణ సమతుల్యత కోసం అడవులను కాపాడడం తమ ప్రాథమిక విధి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలను జారీ చేసేందుకు దరఖాస్తులు కోరిన మాట నిజమే. జిల్లా వ్యాప్తంగా 1,00,000కు పైగా ఎకరాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే అర్హులైన కొందరికే హక్కు పత్రాలు ఇవ్వడంతో సమస్య మొదటికి వచ్చింది. పూర్తి స్థాయిలో పట్టాల పంపిణీ జరగకపోవడంతోనే ఈ వివాదాలు తలెత్తుతున్నాయి. బెజ్జూరు మండలం లుంబిని నగర్లో దాదాపు 60కి పైగా కుటుంబాలు దశాబ్దాలుగా జీవిస్తున్నాయి. ఇక్కడ 30 ఏళ్లకు పైగా పోడు వ్యవసాయం సాగుతోందని స్థానికులు రికార్డులు చూపిస్తున్నారు. గతంలోనే ప్రభుత్వం వీరికి లావణి పట్టాలతో పాటు పహానీలు కూడా పంపిణీ చేసింది. ఇందిరా జలప్రద కింద బోరుబావులు, 3 ఫేజ్ కరెంటు కనెక్షన్లు వంటి ప్రభుత్వ సౌకర్యాలన్నీ కూడా వీరు పొందుతున్నారు. అన్ని ప్రభుత్వ సౌకర్యాలు ఉన్న తమ భూములు ఇప్పుడు హఠాత్తుగా రిజర్వ్ ఫారెస్ట్ ఎలా అవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అటవీ శాఖ విధిస్తున్న కఠిన ఆంక్షలతో గిరిజన గ్రామాలు అభివృద్ధిలో వెనకపడుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలన్న ఫారెస్ట్ అధికారుల అనుమతులు తప్పనిసరి కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లుంబిని నగర్ గ్రామంలో మంజూరైన 30 లక్షల సీసీ రోడ్లు పనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ప్రభుత్వ పాఠశాలలో కనీసం మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా అనుమతించడం లేదని రైతులు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో గిరిజన గ్రామాలను చీకట్లోకి నెట్టేయడం ఎంతవరకు న్యాయమని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు చట్టాలు, మరోవైపు మౌలిక వసతుల లేమితో అడవి బిడ్డలు నరకం చూస్తున్నారు. అధికారులు పంతం వల్ల గిరిజన విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిణామాలు గిరిజన లంబాడి తండాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. పోడు భూముల వివాదానికి ఇప్పుడు రాజకీయ కోణం కూడా తోడైంది. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రైతులు నేతలను నిలదీస్తున్నారు. గత ఏడాది కలెక్టరేట్ ఎదుట వారం రోజుల పాటు రిలే దీక్షలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్వయంగా సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమపై లాఠీచార్జ్ జరగడం ఏంటని అడవి బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సైతం దిందా గ్రామాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేసిన పరిస్థితి మారలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చి రైతుల పక్షాన నిలబడాలంటూ స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబును ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దిందా గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. అధికారులేమో అడవిని కాపాడాలంటారు, గిరిజనులేమో కడుపు నింపుకునే భూమి కావాలంటారు. చట్టం ఒకవైపు, తరతరాల జీవనాధారం మరోవైపు. ఈ రెండిటి మధ్య చిక్కుకున్న దిందా గ్రామ ప్రజల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. ఎన్నికల ముందు కొండంత హామీలిచ్చిన పాలకులు ఇప్పుడు లాఠీ దెబ్బలకు సమాధానం చెప్పలేక మౌనముద్ర దాల్చారు. కాకీల ఆంక్షలతో అటు గ్రామాభివృద్ధి ఆగిపోయి, ఇటు చేతికొచ్చిన భూమి చేజారిపోతుంటే అడవి బిడ్డలు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం దిందా గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరి ఈ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? అడవి బిడ్డల కన్నీళ్లకు తగిన న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు కాలమే సమాధానం చెప్పాలి.